ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. యుద్ధం చేయడానికి సంసిద్ధం కమ్మని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని సంసిద్ధం చేస్తున్నాడు. అలా చేసేటటువంటి సందర్భంగా యుద్ధం చేయడానికి పూనుకున్నట్టయితే యుద్ధంలో మరణిస్తే స్వర్గం లభిస్తుంది, ఒకవేళ జయిస్తే రాజ్య సుఖం లభిస్తుంది అని చెప్పిన తర్వాత యుద్ధం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి సమభావనతో యుద్ధం చేయాలి అని అన్నాడండి. అంటే వ్యవసాయం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి కరువు కాటకం వచ్చి పంట వండకపోవచ్చు, మంచి కాలం కలిసి వచ్చి పంట వండొచ్చు అనే ఉద్దేశంతోనే చేయాలండి. అంటే సుఖదుఖాలకు రెండింటికి సంసిద్ధమై ఉండాలి. సుఖదుఖాలు, మానవమానాలు, జయాపజయాలు, కష్ట సుఖాలు అనబడేటటువంటి మాటలు వింటాం చూడండి, వీటిని ద్వంద్వాలు అంటారు. కాబట్టి ఈ ద్వంద్వాల విషయంలో సమభావన ఉండాలి. కాబట్టి అర్జున, నీవు యుద్ధం చేయడానికి నేను ప్రేరేపిస్తున్నాను, కానీ నువ్వు సమభావనతోటి యుద్ధం చెయ్యి అని బోధిస్తున్నాడు. చూడండి, యుద్ధం చేయమని గట్టిగా చెప్పేసి నీవు యుద్ధంలో నేను జయిస్తాను అనేటటువంటి భావనతోనే కాదు, ఓడిపోతాను అనేటటువంటి భావనతోటి కూడా యుద్ధం చెయ్యి. ఈ రెండింటి విషయంలో సమభావన ఉండాలి, సమత్వ భావన ఉండాలి అనేటటువంటిది ప్రపంచ మానవులందరికీ ఇది వర్తిస్తుందండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్ససి. ఇదండి కృష్ణ పరమాత్మ చెప్పింది. సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖదుఖాలు రెండింటిని కూడా సమానంగా భావించు. ఏ విషయంలో? లాభాలాభౌ జయాజయౌ, లాభం కానీ లాభం రాకుండా ఉన్నా కానీ వ్యాపారి వ్యాపారం చేస్తాడు, లాభం వస్తుంది సంతోషం, నష్టం వస్తుంది మరి ఆత్మహత్య చేసుకుంటే, విద్యార్థి పరీక్ష రాస్తాడు పాస్ అవుతాడు సంతోషం, ఫెయిల్ అయితే రైలు కింద తలకాయ పెడితే, ఇదే తప్పంటున్నాడండి కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కాదండి, యుగ యుగాల నాడు చెప్పినటువంటి మాట ఇప్పటికీ మనం చెప్తూ ఉన్నాం. ఏ విధంగానూ మనం చేసినటువంటి పని వల్ల మనం ఆశించిన ఫలితం రాకపోయినట్టయితే ఏ మాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇదేదో పొరపాటు జరిగింది అనే విషాదంలో పడి శరీరాన్ని ప్రాణాన్ని వదిలేయడం అనేటటువంటిది తగని పని. అందువల్ల ఆత్మతత్వం బోధించిన తర్వాత యుద్ధం చేయమని చెప్పేసి ఈ యుద్ధం విషయంలో కూడా జయాపజయం విషయంలో రెండింటి విషయంలో నీవు సమభావనతో యుద్ధం చేయాలి అని బోధిస్తున్నారు. అందుకే సుఖదుఖాల విషయంలోనూ లాభ నష్టాల విషయంలోనూ జయాపజయాల విషయంలోనూ సమత్వ భావన ఉంచి యుద్ధం పూనుకో నీవు, ఇది దీన పాపము నీకు అంటదు అన్నాడండి. అందువల్ల ఒక విద్యార్థి కానీ, ఒక వ్యాపారి కానీ, ఒక రైతు కానీ, ఒక ఉద్యోగి కానీ, ఒక నేత కానీ తాము చేసేటటువంటి పని ఏదైతే ఉందో, కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాని విషయంలో ఈ రెండు భావాలు ఉండాలి. జయిస్తాం, అపజయం కలుగుతుంది, లాభం వస్తుంది, లాభం రాదు, తర్వాత సుఖం కలుగుతుంది, కాదు దుఃఖం కలుగుతుంది, ఏదైనా సంసిద్ధమే అని. అందువల్ల ఈ రెండింటి విషయంలో సమభావన ఎప్పుడైతే కలుగుతుందో మనస్సు, అప్పుడు మనిషి చెక్కు చెదరడండి. సుఖం కలిగినప్పుడు పొంగిపోడు, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోడు. ఈ రకమైన మానసిక స్థితిని ఏర్పాటు చేసుకొని సాధకునిగా తన కర్తవ్య పథంలో తాను నడవాలి. అదే భగవద్గీత ప్రపంచ మానవులకందరికీ బోధించినటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి సందేశం. సుఖము దుఃఖము లాభ నష్టము జయాజయములలో సమత్వము ఉంచి యుద్ధము చేయబూనుము దీన పాపము నీకు అంటదు. ఇది సుఖదుఖే సమయకృత్వాకు అర్థం. అందువల్ల సమభావనతో యుద్ధం చేయి, నీకు ఏ పాపం తగలదు అని ఇలాగా బోధించారు కృష్ణ పరమాత్మ. కాబట్టి దీనిని వ్యక్తిగత జీవితంలోకి ప్రపంచంలోని అందరూ స్వీకరించి నడిస్తే అదే గీతా సందేశాన్ని అనుసరించినట్టు అవుతుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.